చూసారు కదా బిగ్ బాస్ సీజన్ 9 2.4 ఫైర్ స్టోమ్ ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. అండ్ స్టార్టింగే ఎవిక్షన్కి దగ్గరలో ఉన్న రీతును ఫ్లోరాని అయితే అండ్ యాక్టివిటీ ఏరియాలోకి పంపించారు. అండ్ వీళ్ళిద్దరిలో ఫ్లోరా అయితే ఎలిమినేట్ అయిపోయింది. అండ్ ఫ్లోరా ఎలిమినేషన్ అయితే ఫేర్ ఎలిమినేషన్ అనిపించింది. ఎందుకంటే జనాలు వేసిన ఓట్లు ఫ్లోరాకి తక్కువ రావడంతో ఫ్లోరా ఎలిమినేట్ అవ్వడం అయితే ఇది ఫేర్ ఎలిమినేషన్ అనిపించింది. అండ్ జర్నీ వీడియో కూడా చాలా బాగుంది ఫ్లోరా. అండ్ తన జర్నీ వీడియోలో ఎక్కువ సంజనాయి ఉంది. ఫస్ట్ అయితే వీళ్ళిద్దరికి గొడవ జరిగింది. అండ్ తర్వాత వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే అయిపోయారు. అండ్ ఫ్లోరా అయితే ఎలిమినేట్ అయిపోయింది. అండ్ 1 by 1 నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ అయితే వచ్చారు. నేను చెప్పాను కదా వైల్డ్ కార్డ్స్ 6 వస్తారని. అండ్ ఒక్కొక్క వైల్డ్ కార్డ్ వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక్కొక్క కలర్ ఉన్న వజ్రాన్ని ఇచ్చి దానికైతే ఒక మంచి పవర్ అయితే ఇచ్చారు. అందరికీ మంచి పవర్స్ ఇచ్చారు. డేంజర్ జోన్లో ఉన్న 5గురికి అయితే కొన్ని టాస్కులు పెట్టారు. అండ్ ఈ టాస్కులు వైల్డ్ కార్డ్కి వెళ్ళిన ఇద్దరైతే సంచలనంగా వ్యవహరించారు. అండ్ ఫస్ట్ టాస్క్లో సంజన విజయం సాధించింది. అండ్ సెకండ్ టాస్క్లో రీతు విజయం సాధించింది. అండ్ థర్డ్ టాస్క్లో డెమోన్ విజయం సాధించాడు. అండ్ 3 టాస్క్లు అయిపోయిన తర్వాత లాస్ట్గా మిగిలింది సుమన్ శెట్టి అండ్ శ్రీజ. వీళ్ళిద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేసే అవకాశం అయితే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్గా వచ్చిన 6గురికి అయితే ఇవ్వడం అయితే నాకు అస్సలు కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళకి వజ్రాల రూపంలో చాలా పవర్స్ ఇచ్చి లోపలికి పంపించాడు. ఇంకా ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా వాళ్ళకి ఇవ్వడం అయితే నాకు అస్సలు కరెక్ట్ కాదనిపించింది. వీళ్ళిద్దరిలో ఎవరిని ఎలిమినేట్ చేసినా అది అన్ఫేర్ ఎలిమినేషనే. సుమన్ శెట్టిని చేసిన అన్ఫేర్ ఎలిమినేషనే, శ్రీజన్ చేసిన అన్ఫేర్ ఎలిమినేషనే. అండ్ వైల్డ్ కార్డ్కి వచ్చిన 6గురు అండ్ ఇద్దరైతే సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేద్దాం అనుకున్నారు. అండ్ మిగిలిన 4గురు అయితే శ్రీజని ఎలిమినేట్ చేశారు. అండ్ శ్రీజ ఎలిమినేషన్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఇదైతే నిజంగా అన్ఫేర్ ఎలిమినేషన్ అనిపించింది. అండ్ శ్రీజ వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా వెళ్ళిందో వచ్చేటప్పుడు కూడా అంతే హ్యాపీగా వచ్చింది. తనకి ఎంత బాధ అనిపించినా సరే కళ్ళల్లో మాత్రం చూపించలేదు. అండ్ శ్రీజ వెళ్ళిపోయినందుకు అయితే కళ్యాణ్ అయితే చాలా ఎమోషనల్ అయ్యాడు. పాపం ఒంటరి అయిపోతాడేమో అనిపించింది నాకైతే. అండ్ శ్రీజ కళ్యాణ్ కెప్టెన్ చేస్తానని చెప్పింది. అలాగే కెప్టెన్ చేసింది. అండ్ కెప్టెన్ చేసి ఈ వారం అయితే అన్ఫేర్గా తనైతే ఎలిమినేట్ అయిపోయింది. ఈ ఎలిమినేషన్ అయితే నాకు నిజంగా అన్ఫేర్ ఎలిమినేషన్ అనిపించింది. అండ్ శ్రీజ ఖచ్చితంగా మళ్ళీ హౌస్లోకి రీఎంట్రీ ఇవ్వాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుతున్నా. నేనైతే ట్విట్టర్లో #శ్రీజ రీఎంట్రీ అని చెప్పి వేయబోతున్నా. అండ్ మీకు కూడా నాకులాగే శ్రీజ రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటా. ట్విట్టర్లో #శ్రీజ రీఎంట్రీ అని చెప్పి మీరు కూడా వేయండి. అండ్ ఈ రోజు జరిగిన ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. అండ్ వైల్డ్ కార్డ్కి వచ్చిన 6గురులో అయితే కొంతమంది బిహేవియర్ అయితే బాగుంది. అండ్ కొంతమంది బిహేవియర్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. అండ్ ప్రతి సాటర్డే సండే బిగ్ బాస్ ఎపిసోడ్ అయితే జియో హాట్‌స్టార్లో 7 to 8 lakhs మాత్రమే చూస్తారు. కానీ ఈరోజు 17 lakhs మెంబర్స్ చూశారు. అంతమంది వైల్డ్ కార్డ్గా ఎవరెవరు వస్తున్నారని ఈగర్గా చూసారా, లేదంటే అన్ఫేర్గా జరిగిన శ్రీజ ఎలిమినేషన్ కోసం చూసారా అనేది మీ అంచనాలకి వదిలేస్తున్నా. అండ్ ఈరోజు ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్గా వచ్చిన వారిలో కొంతమంది బిహేవియర్ ఎవరెవరికి నచ్చలేదో అండ్ శ్రీజ అన్ఫేర్ ఎలిమినేషన్ అని ఎంతమంది కనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.